ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కొన్ని పోలింగ్ బూత్లలో కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ కొంతమంది కార్యకర్తలు అలాగే నాయకులు ఆరోపిస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి విషయాలతో పాటు అనేకంగా ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి పోల్ బూత్లో ఇచ్చినటువంటి నెంబర్లలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. ఇచ్చినటువంటి పైన ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి నంబర్స్ ఒక రకంగా ఉన్నాయి. అక్కడ ఆ తర్వాత లోపల నుంచి చూస్తుంటే కౌంటింగ్ వేరే రకంగా ఉంది. అంటే ఇక్కడ ఒక అయోమయ స్థితిలో ఉంటున్న నేపథ్యంలో ఓటర్లు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వినియోగించుకోవాలన్నటువంటి ఒక అసందిగ్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే జనగామ జిల్లా కేంద్రంలో మనం ఉన్నాము. సెయింట్ మేరీస్ స్కూల్ దగ్గర జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఓటర్లను మాత్రం అయోమయానికి గురి చేపిస్తుందని చెప్పి ఇక్కడ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఏం జరిగిందో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది బ్రదర్, మీకున్నటువంటి సంశయం ఏంటి? అసలు ఎన్నికల సంఘానికి సంబంధించి మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? అసలు మీరు గమనించినటువంటి మిస్టేక్స్ ఏంటి? అభ్యర్థులు కానీ అలాగే ఓటర్లు కానీ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఆర్టీవీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గవర్నమెంట్. కానీ ఇక్కడ వచ్చే వరకు కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మనకిచ్చిన సీరియల్ నెంబర్లో ఇక్కడ వచ్చేసి ఒక బుక్లెట్ ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్లో 1 to 1700 వరకు ఒక బుక్లెట్ ఇచ్చారు. మేము అనుకుంటాము ఈ కరెక్ట్ 1 to 700 అని మేము ఓటర్ లిస్ట్ క్యాండిడేట్కి ఇచ్చి పంపించాము. అక్కడికి వెళ్ళి తీరా చూస్తే వాళ్ళు బూత్ వైజ్గా డివైడ్ చేశారు. ఏమని అంటే ఇక్కడ 1 to 500 ఒకటి, 1 to 700 ఒకటి, ఆ విధంగా డివైడ్ చేసి 1100 to 3800, 1138 to 1700 అని చేశారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఈ సీరియల్ నెంబర్ లేదు. ఇక్కడ 1 నెంబర్ ఉంది. ఈ 1 నెంబర్లో ఎక్కడికి వెళ్ళాలి క్యాండిడేట్ ఒక అయోమయ పరిస్థితిలో అసలు ఓటు వేయడానికి కూడా నిరాకరించి చాలామంది, నాకు తెలిసి ఒక 50 మంది కూడా ఓటు వేయలేకపోయి కన్ఫ్యూజన్లో ఓటు లేకపోవడం, అంటే ఇక్కడ ఉన్నది కానీ ఆ సీరియల్ నెంబర్ దొరకక వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. అదేవిధంగా ఓటర్ స్లిప్ల విషయంలో 5వ వార్డులో చూసాము. 5వ వార్డులో ఏంటంటే యాక్చువల్గా అక్కడ ఓటర్ స్లిప్పు అక్కడనే ఇవ్వాలి, కానీ అక్కడ ఉన్న క్యాండిడేట్ బిఎల్ఓ తీసుకుపోయి మున్సిపాలిటీలు వేసి వాళ్ళని అయోమయానికి గురి చేసి ఆ ఓటర్ స్లిప్పులు లేక ఒక 20 మంది ఓటు వేయడానికి లేకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ స్లిప్పులు వాళ్ళకు అవైలబుల్ లేక వాళ్ళు వేరే దగ్గర ఉండి ఆ టైంకి వచ్చే వరకు అక్కడ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు ఈ ఎలక్షన్లు పెట్టడం కూడా నాకు తెలిసి వీళ్ళు టైంపాస్ కోసమో లేకపోతే వచ్చే కేంద్ర ప్రభుత్వం నిధులను వాడుకోవడం కోసమే ఎలక్షన్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇది అట్టర్ ఫ్లాప్ ఇవ్వాలి. ఈఎన్సీ గారు దీని మీద స్పందించి వెంటనే ఇక్కడ ఉన్న అధికారులపై చర్య తీసుకొని ఇమీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకోవాలని మీ ఆర్టీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఓకే, మీరు ఇట్లాంటి సమయంలో ఇప్పుడు ఎలక్షన్స్ టైం అయిపోయినప్పుడు మీరు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి మీరు దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అసలు ఆర్ఓ అనే వ్యక్తి లేడు ఇక్కడ. రియల్లీ అసలు నువ్వు ఎంత సిగ్గుచేటు అంటే ఆర్ఓ అనే వ్యక్తి లేకపోవడం. ఒక ఎలక్షన్ పోలింగ్ బూత్లో ఆర్ఓ అనే రిటర్నింగ్ ఆఫీసర్ లేడు. ఎక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఏం కూడా సమాధానం చెప్పలేక పరిస్థితి ఉన్నది ఇలా. ఎందుకంటే ఇంత అస్తవ్యస్తంగా చేసుకున్న ఎలక్షన్లు పెట్టడం అంటే గవర్నమెంట్ అట్టర్లీ ఫ్లాప్. ఇక్కడ అసలు ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడ చూడలే. ఏ టైంలో కూడా ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి, కానీ ఇక్కడ చూస్తే మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నది. ఇది అట్టర్ ఫ్లాప్. ఏంటంటే వచ్చే ఫండ్స్ను వాడుకోవడం కోసమే ఇది ఎలక్షన్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇందులో ఈ మున్సిపల్ ఎలక్షన్లో జీరో. ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ టైంలో ఎలక్షన్ పెట్టరు. 10 రోజుల టైంలో నామినేషన్ వేయడం, విత్డ్రాలు ఈ విధంగా చేసి క్యాండిడేట్లను అయోమయానికి గురి చేసి చాలా ఇబ్బందిగా గురి చేస్తారు. ఓకే, ఇక్కడ మనం గమనించవచ్చు ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మొత్తానికైతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ నెంబర్ ఏంటంటే 1138 ఉంది. అలాగే ముగిసిన నెంబర్ అని చెప్పి 1703. అంటే ఇక్కడ స్టార్ట్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ 1138 నుండి ఉండాలి. కానీ ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతానికి ఇక్కడ 1వ నెంబర్ నుండి సీరియల్ నెంబరు 1 నుండి స్టార్ట్ కావడంతో ఇక్కడ చాలామంది ఓటు హక్కు వినియోగించుకోలేక అంటే తమ ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికే సమయం చాలా వృధా అయినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు మాత్రం అందరికీ సమన్వయపరిచే విధంగా ఉండాలి. ప్రతి ఓటర్ను కూడా చైతన్యవంతంగా పరిచయం చేసినటువంటి అధికారులు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి సమయంలో మాత్రం ఓటు హక్కు లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్క ఓటరు కూడా ఇక్కడ నిరాశపరచకుండా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక్కొక్క బూత్కు సంబంధించి 20 నుండి 30 ఓటర్లు మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయోమయానికి గురి కావడం వల్ల వినియోగించుకోలేకపోతున్నారు. ఇది ఒక తప్పుల తడకగా ఉంటున్నటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.